తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 2 రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8,198 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3వ తేదీ తుది గడువు. తొలి దశలో 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్లో అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ కార్తిక్, తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవాలి. మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా, సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ముగిసింది. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 4,000కు పైచిలకు ఉన్నటువంటి గ్రామాలలో పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు పడ్డాయి. ముఖ్యంగా అధికార పార్టీ సపోర్టర్స్గా ఉన్నటువంటి నామినేషన్స్ ఎక్కువగా పడ్డాయి అన్నటువంటి సమాచారం అయితే అంతా ఉంది. నిన్నటి వరకు మనకు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 8,000కు పైచిలకు నామినేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పడ్డాయి. ఇక వార్డు మెంబర్లకు సంబంధించి 37,000కు పైచిలకు వార్డు మెంబర్స్ ఉంటే దాదాపు 11,000కు పైచిలకు నామినేషన్స్ పడ్డాయి. ఓవరాల్గా చూస్తే 18,000కు పైచిలకు నామినేషన్స్ ఇంటి వరకు ఉన్నాయి. ఈరోజు దాదాపు అవి పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సర్పంచ్ ఒక్కదానికే 3,000 నుంచి 4,000కు పైచిలకు నామినేషన్స్ పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం వార్డు మెంబర్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా 10,000కు పైచిలకు నామినేషన్స్ పడేటువంటి అవకాశాలు ఉంటాయన్నట్టుగా మనకు సమాచారం అయితే అంత ఉంది. దానికి సంబంధించినటువంటి లెక్కలు రావడానికి ఇంకొక 1-2 అవర్స్ పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రేపు స్క్రూటినీ ఉంటుంది. విత్డ్రావల్కి సంబంధించి 3వ తేదీ వరకు సమయం ఉంది. ఇక విత్డ్రావల్కి సంబంధించినటువంటి విషయం మీద ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు విత్డ్రావల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేపట్టినా కూడా కఠినమైనటువంటి చర్యలు చేపడతామని ఎలక్షన్ కమిషన్ ఆదేశించినప్పటికీ కూడా విత్డ్రావల్కి సంబంధించినటువంటి విషయంలో ఆయా రాజకీయ పార్టీలు సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సపోర్టర్కి సంబంధించినటువంటి విషయాల్లో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి డిమాండ్ ఎక్కువగా సర్పంచ్ నామినేషన్స్ వేశారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ రెబల్స్ బరిలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా సమాచారం అయితే అంతా ఉంది. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ శేఖర్.